మీకు పోగాలం దాపరించింది, అంతకు మించి ఏమీ లేదు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాంలే మనం, ఈ లోపల ఎవరిని పడితే ఆయన కొట్టిపారేద్దాం, ఎవరిని పడితే ఆయన రౌడీతం చేసేద్దాం, పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీతనంగా వ్యవహరిద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇవన్నీ చూస్తుంటే దుర్మార్గం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు దీనికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు, కాలం మారుతుంది. చిన్న సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి విలేకరుల మీద కేసులు, పోలీసు అధికారుల మీద కేసులు, పోలీసు అధికారుల అరెస్టు, ఐపీఎస్ వాళ్ళ అరెస్టు. ఏంటిది? మరొకసారి చెప్తున్నా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారే, వాళ్ళు ఒక చట్టబద్ధ పరిధిలో పనిచేస్తారు. చట్టాన్ని దాటి వాళ్ళు వ్యవహరించడానికి వీల్లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేసి దెన్ దే విల్ అరెస్ట్. నేను అడుగుతా ఉన్నా, జత్వానీని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, కోర్టు రిమాండ్ ఇచ్చింది కదా, బెయిల్ తీసుకున్నారు కదా. జత్వానీ కేసులో మీరు ముద్దాల్ని పెడితే ఆ ముగ్గురికి బెయిల్ వచ్చింది కదా. ఇవాళ సీతారామాంజలిని తీసుకొచ్చి కక్షాదింపు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసి పారేస్తా అంటే ఏంటి కక్షాదింపు చర్యలు? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు.